కొనసాగుతోంది. పొగమంచు కారణంగా రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఢిల్లీలో దాదాపు 150 విమానాలను రద్దు చేశారు. కాశ్మీర్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు వల్ల జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. పర్యాటకులు మాత్రం హిమంతో ఆటలాడుతూ ఉత్సాహంగా గడుపుతున్నారు. ఉత్తర భారతం చలి గుప్పిట్లోనే కొనసాగుతోంది. చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా మరికొన్ని చోట్ల మంచు వర్షం పడుతోంది. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేనంతగా కమ్ముకుంటున్న పొగమంచు రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రధానంగా ఢిల్లీ విమానాశ్రయంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రన్వే కనిపించని పరిస్థితి నెలకొని విమానాల రద్దుకు దారితీసింది. సుమారు 150 విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ వచ్చే 52 విమానాలను అమృత్సర్, లక్నో తదితర ఇతర ప్రదేశాలకు దారి మళ్లించారు. 2010 తర్వాత ఈ స్థాయిలో పొగమంచు ఆవరించడం ఇదే మొదటిసారి అని అధికారులు వెల్లడించారు. విమానాలు రద్దు కారణంగా టికెట్ల డబ్బులు తిరిగి తీసుకునేందుకు ప్రయాణికులు బారులు తీరి నిలబడ్డారు. ముఖ్యంగా రాత్రి 8 నుంచి ఉదయం 8 వరకు పొగమంచు ప్రభావం అధికంగా ఉంటోంది. పంజాబ్, హర్యానా, చండీగఢ్లోనూ సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హిస్సార్, అమృత్సర్, పాటియాలా, బఠిండా, లుధియానాను మంచు దుప్పటి కప్పేయడం వల్ల రైలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. రాజస్థాన్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఢిల్లీ, కాన్పూర్, కోటా, జైపూర్, జైపూర్ అజ్మీర్ జాతీయ రహదారులపై రవాణాకు అంతరాయం కలిగింది. కాశ్మీర్లోని చాలా ప్రాంతాలను మంచు దుప్పటి కప్పివేసింది. శ్రీనగర్, గుల్మార్గ్, కెకనార్, కుల్గాం, కుప్వాడా సహా అనేక ప్రాంతాల్లో మంచు వర్షం కురుస్తోంది. శ్రీనగర్లో ఉష్ణోగ్రత -4.2గా నమోదైంది. గుల్మార్గ్ లో 2 అడుగులు, శ్రీనగర్లో అడుగుమేర హిమం పేరుకుపోయింది. కాశ్మీర్ లోయలోని చాలా చోట్ల రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీగా కురుస్తున్న మంచు కారణంగా 3 రోజులుగా శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారిని మూసివేయడం వల్ల లోయతో సంబంధాలు తెగిపోయాయి.